హలో అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ఇక్కడ మర్లావా అనే ఒక గ్రామంలో గానుగా అంటే బెల్లం తయారీ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈయన ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ బెల్లం తయారు చేస్తున్నారు. ఈయనతో మాట్లాడి ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎంత చెరుకు పడుతుంది, ఎంత బెల్లం తయారు చేస్తారు, డైలీ ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తారు, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటండి? అర్జునరావు గారు. ఇప్పుడు ఈ బెల్లం తయారు చేస్తున్నారు కదా, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను ఇక్కడ 30 సంవత్సరాలు పని చేస్తాను. 30 సంవత్సరాల నుంచి. ఓకే, మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు? నేను కాక 8 మంది. ఓకే, ఎంత చెరుకు వస్తుందండి డైలీ? డైలీ 6 టన్నులు చెరుకు వస్తుంది. 6 టన్నులు. ఓకే, పొలం మీదేనండి? చెరుకు మీరే బయట తయారు చేసి? ఓకే అండి. ఓకే ఓకే, డైలీ ఎంత బెల్లం తయారు చేస్తారు? అంటే ఒక్కో పాకానికి 2 టన్నులు చెరుకు పడతాం. ఓకే, 2 టన్నుల చెరుకు అయితే 180 కేజీలు. 180 కేజీలు. అలాగా రోజుకి 3 పాకాలు ఆడతాం. ఓకే, అంటే 3 ఎనిమిది. ఓకే అండి. ఇప్పుడు మీరు 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అంటున్నారు కదా, ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు మీరు బెల్లాన్ని? యదవారం మార్కెట్ మాకు 10 కిలోమీటర్లు ఉంది. ఓకే, అక్కడికి పంపుతాం. ఓకే అండి. ఏంటి ఇప్పుడు ప్రాసెస్ చెప్తారా ఎలా స్టార్ట్ చేయాలి అని? చెప్పండి. ఫస్ట్ లో రసం ప్యానలో ఉన్నప్పుడు కొంచెం సున్నం వేస్తామండి. సున్నం గులసున్నం మనం గోళ్ళకి వేస్తాం. ఆ సున్నం వేస్తాం. తర్వాత కొద్దిగా సాకల చోటు బట్టలకి వేస్తారా, ఆ చౌడు వేస్తాం కొద్దిగా. దానివల్ల అందులో ఉన్న సింకులన్నీ బయటకు వచ్చేస్తాయి. బాగా రసం తోడుకుని చిక్కబడి అలా మరిగి కొద్ది బెల్లం తయారవుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు కదా, చెరుకులతో రసం తీసుకుంటున్నారు కదా, అది వేరే దాంట్లోకి ప్యానంలోకి వెళ్తుంది. ఓకే, ఆ ప్యానంలో అయితే గంటన్నరలో మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత అది చిక్కబడి అలా తోడుకుని దాన్ని పట్టుకొచ్చాక మన పట్టు పడతా చూడండి ఇంటికాడ అలాగ పట్టు చూసి దింపేస్తాం. అది దింపేసాక చల్లారిపోయాక మన కేజీలు గ్లాసులు కేజీలు అంత కేజీలు అచ్చులు అంత అచ్చులు వేసి మన్నాడు పొద్దున్న మార్కెట్ ఎంతండి మీరు సేల్ చేస్తున్నారు కదా? కేజీ బెల్లం ఎంత? ఇక్కడ కేజీ బెల్లం 42 రూపాయలు. 42 రూపాయలకి సేల్ చేస్తారు బయటికి. బయట 40కి 50కి అమ్ముకుంటారు. మీకు డేకి ఎంత అవుతుందండి ఖర్చు? ఖర్చు ఎంతనే 80. ఓకే, 80 అయితే 85. 4000. ఓకే అండి. ఖర్చు ఇక్కడ. అవును, చెరుకు తెచ్చి ఇక్కడ కాక ఇక్కడ మేము తయారు చేసి కాడికి 4000. 4000. చెరుకు కండి? చెరుకు 3000. 3000. ట్రాన్స్పోర్ట్ అంతటికినండి? 3000. ఓకే, మరి ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ? ఎలక్ట్రిసిటీ బిల్లు ఉండదు, కరెంట్ ఉండదు. ఇగో ఇంజిన్ మీద ఆడతాం కదా, ఇంజిన్ మీద. దానికి పాకానికి 3 లీటర్లు డీజిల్ కాస్తుంది. 3 లీటర్ డీజిల్. ఓకే, డైలీ ఎంత డీజిల్ తీసుకుంటారు? డైలీ అంటే 9 లీటర్లు. 9 లీటర్లు డీజిల్. అలా డైలీ మీకు ఎప్పుడు రోజుకి ఎంత అవుతుంది అన్నారు? 8000 అవుతుంది అన్నారు. ఓకే, ఒక పాకానికి మీకు ఎంత వస్తుంది? 7500. ఓకే, అయితే మొత్తం 3 పాకాలకి మనకి 22,500 వరకు వస్తుంది. ఇప్పుడు మీరు చెరుకు కోసం తోటలు అవి కొనుక్కుంటారు కదా, అది ఎంత తీసుకుంటారు? ఎకరం ₹1,80,000. సంవత్సరానికండి? ఎకరం ఆ తోట నరికి తెచ్చుకోవడానికి 80,000 కానీ 90,000 ₹1,00,000 దాకా ఉంటుంది ఎకరానికి. ఓకే అండి. ఓకే అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిద్దరు కానీ మాకు, అలాగే మా వ్యూయర్స్ కూడా చూసి ఒకవేళ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేద్దాం, వాళ్ళు కూడా చెరుకు పాక ఏమైనా చేద్దాం అంటే వాళ్ళకి కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. ప్రాసెస్ అయితే ఒకసారి రైతు అయితే చెప్పేశారండి. మనం ఇప్పుడు ఒకసారి నేను డీటెయిల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక 6 టన్స్ ఆఫ్ షుగర్ కేన్ అయితే వచ్చింది. ఇవి ఒక్కొక్కటి ఆ మెషిన్లో వేస్తారు. ఇది మాన్యువల్గానే వేస్తున్నారండి. ఇది చాలా ఇది ఒక్కటే రిస్క్ అని చెప్పేసి అన్నారు అక్కడ రైతు కూడా. ఇది ఒక్కొక్కటి కూడా చాలా జాగ్రత్తగా అందులో పెట్టి అక్కడ క్రషర్ ఉంది కదా, అది క్రష్ చేసి ఆ జ్యూస్ని అయితే కిందకి పంపిస్తూ ఉంటుంది. ఇది మ్యాక్సిమం 2 అవర్స్ పట్టిందండి. నేను అక్కడే ఉన్నాను ఆ 2 అవర్స్ కూడా. అసలు ప్రాసెస్ ఏంటని మొత్తం నేను రికార్డ్ చేద్దామని అక్కడే కూర్చున్నాను మార్నింగే వెళ్ళి.
ఇక్కడ ఒక 6 మెంబర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు అందులో వేస్తూ ఉంటారు. ఆ లిక్విడ్ అయితే అక్కడి నుంచి ఆ షుగర్ కేన్ జ్యూస్ అయితే పక్కన ఒక గోళంలా ఉంది, అందులోకి అయితే కలెక్ట్ అవుతుంది. ఇది మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడ పెద్ద పెద్ద ప్యాన్స్ ఉన్నాయండి, అది మరిగించడానికి అందులోకి షిఫ్ట్ చేస్తారు. ఫస్ట్ ఇందులో అయితే వీళ్ళకి క్వాంటిటీ ఉంటుంది, ఇంత జ్యూస్ రావాలి ఈ ప్యాన్లోకి, ఆ గోళం అంతా పడుతుందన్నమాట మరిగించడానికి. సో ఫస్ట్ అది కౌంట్ వాళ్ళకి ఉంటుంది కదా, దాన్ని నిండడానికి ట్రై చేస్తారు. ఈ స్క్రూస్ అయితే ఆ ప్యాన్ పైకి కిందకి మూవ్ చేయడానికి యూజ్ అవుతుందండి. అదంతా మొత్తం ఒక ట్రాలీలా ఉంది, మూవ్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా. ఇక్కడ జ్యూస్ ఒక్కొక్కసారి అక్కడ క్రషర్ ఉంది కదండి, ఆ క్రషర్ ఒక్కొక్కసారి టైట్ అయిపోతుంది. అప్పుడు ఈ జ్యూసే మళ్ళీ ఆ క్రషర్లోకి ఆ మెషిన్లో వేస్తున్నారు, మళ్ళీ స్మూత్గా రన్ అవ్వడానికి. మళ్ళీ వేస్తున్నారు కదా అక్కడ వర్క్ చేసేవాళ్ళు, అందులో వేసిన తర్వాత మళ్ళీ అది స్మూత్గా అవుతూ ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చిన ట్రాష్ అంతా కూడా వెంటనే ఒకరు ఉంటారు, వెంటనే క్లీన్ చేసేస్తున్నారు అనమాట. అది అలా కలెక్ట్ చేసి వేరే దాంట్లో వేస్తున్నారు అక్కడికి వచ్చిన ట్రాష్ అంతా. ఇక్కడ ఈ జ్యూస్ అంతా కూడా మొత్తం ప్యూరిఫై అయిపోతుందండి, ఏ డస్ట్ లేకుండా మొత్తం ప్యూరిఫై అయిపోతుంది వేరే మెషిన్లోకి వెళ్ళినప్పుడు. డైరెక్ట్గా ప్యాన్లో వేసేసరికి మొత్తం ఏముండదు. ఇక్కడ ఒకసారి వడకట్టుకుని కూడా తాగుతూ ఉంటారంట, చాలా బాగుంటుంది జ్యూస్ అని కూడా అంటున్నారు, అది న్యాచురల్గా ఉంటుంది కదా. అయితే ట్రాష్ అంతా కూడా ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటారండి, ఎందుకంటే ఎక్కువ ట్రాష్ ఉంటుంది కదా ఒక్కసారిగా, సో వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అక్కడున్న వర్కర్స్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేసి బయట పడేస్తూ ఉంటున్నారు. నేను అక్కడే ఉండి చూశాను చాలాసేపు. అది కింద మంట పెట్టడానికి ఫస్ట్ ఇది పైకైతే మూవ్ చేస్తున్నారు అనమాట, స్క్రూస్ లూజ్ చేస్తే అది మూవ్ అవుతుంది, సైడ్కి కూడా మార్చడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ పైప్తో పాటు అలా జ్యూస్ అయితే మూవ్ చేస్తున్నారండి, ఇందులోకి ప్యాన్లోకి వేస్తారు. ఇప్పుడు ఈ ప్యాన్లో వేసేటప్పుడు ఆ రైతు మనకు చెప్పినవన్నీ కూడా ఇందులో వేస్తూ ఉంటున్నారనమాట మరిగించడానికి. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి. నేను అక్కడికి 9:30కి వెళ్ళాను, ఇది జరిగేసరికి 12 దాటేసింది. ఆ క్రష్ అంతా అవ్వడానికి టైం పట్టింది. ఈలోపు ఇంకొక అతను వర్కర్ ఇక్కడ మంట పెడుతూ ఉన్నారనమాట. ఆ మంట పెట్టడానికి కూడా వాళ్ళు ఆ ట్రాష్ని యూజ్ చేస్తున్నారు. చెత్త ఉంది కదండి షుగర్ కేన్, అదంతా ఆరబెట్టి ఎండబెట్టి మళ్ళీ అదే మంటలో కాల్చడానికి యూజ్ చేస్తున్నారు, ఇంకా వేరే ఏది యూజ్ చేయకుండా. ఇక్కడ మరగపెడుతున్నారు ఒక్కొక్కటి. అలా మరిగిన తర్వాత దాన్ని అచ్చుల్లో వేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఇది కూడా ఇంతలా మరగాలి అని ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుందండి మరిగిందా లేదా అని చెప్పేసి. మరిగిపోయిన వెంటనే అది వాళ్ళకి అచ్చులు లేదా అక్కడ రౌండ్గా ఉన్నాయి కదా కుందులు అంటారు వాటిని, వాటిలో కానీ వేసుకుంటారు ఇలాగా. తర్వాత మెజర్ చేసుకుంటారు ఎంత క్వాంటిటీ ఉంది, కేజీ ఉందా, అర కేజీ ఉందా, పావు కేజీ, అలాగా వాళ్ళు మార్కెటింగ్ చేసేసరికి అలాగా అచ్చుల్లాగా రెడీ చేసేసుకుంటారండి. ఈ పక్కనే మరిగించుకుంటున్నారు. ఇది నిన్నటివి అన్నమాట, నేను అది రికార్డ్ చేసుకున్నాను. మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.